హాయ్ టు ఆల్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? ఈ వీడియోలో మేము ఒక చిన్న ఎగ్జిబిషన్కి అనేది వెళ్ళాము. దాన్ని షేర్ చేసుకోబోతున్నాను. ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది, మొత్తం యాంబియన్స్ అంతా ఎలా ఉందో కూడా చెప్తాను. ఈ వీడియోలో తప్పకుండా చూసేయండి. ఎవరైనా విజిట్ చేయాలనుకుంటే తప్పకుండా విజిట్ చేయొచ్చు. ఎందుకంటే ఇక్కడ ఒక జలకన్య కాన్సెప్ట్ అనేది పెట్టారు. ఆ కాన్సెప్ట్ వల్ల ఈ ఎగ్జిబిషన్ అనేది కొంచెం హిట్ అయింది. నార్మల్గా అయితే అంతేం అనిపించలేదు. ఇక్కడ స్టార్టింగ్ ఎంట్రన్స్ కూడా నాకు చాలా బాగా నచ్చింది. స్టార్టింగ్లో ఎంట్రన్స్ అనేది లైటింగ్స్ అండ్ స్టోన్స్ లాగా క్రియేట్ చేశారు. ఆ స్టోన్స్ అవి కూడా చాలా బాగున్నాయి. అండ్ ఇక్కడ మనం ఎంటర్ అయ్యాక ఎంట్రన్స్ బాగుంటుంది. పైన మొత్తం పిల్లలకి అట్రాక్ట్ చేస్తారు. సైడ్స్ ఫ్లవర్స్ అవి కూడా ఉంటాయి, కానీ నేను అవి క్యాప్చర్ చేయలేదు. ఇక్కడ వాటర్ ఫాల్స్ అనేది కూడా ఉంది. ఇక్కడ ఎక్కడ పడితే అక్కడ చిన్న చిన్న ఏసీస్ అనేవి పెట్టారు. ఎందుకంటే కాశ్మీరీ ఎగ్జిబిషన్ అని సంథింగ్ అన్నారు. సో ఇంకా మొత్తం అక్కడ కూల్గా ఉంటుంది కాబట్టి వెదర్ అలాగా. ఇక్కడే మనకి జలకన్య అనేది ఉంది. ఇక్కడ మా చిన్న బాబుని చూసి ఆ జలకన్య ఆమె చిన్న బొమ్మ కూడా తీసుకొచ్చింది. ఆ వీడియో అనేది క్యాప్చర్ చేయలేదు. ఇక్కడ మా బాబుకి హాయ్ చెప్తుంది కూడా. భలేగా ఎంజాయ్ చేశారు పిల్లలు. అయితే పిల్లలకి ఎంజాయ్మెంట్ ఉంటుంది, కానీ కొంచెం రిస్క్ పిల్లలతో. ఎందుకంటే ఎక్కడ పడితే అక్కడ వెళ్ళిపోతూ ఉంటారు. సైడ్స్ బొమ్మలు అవి ఉంటాయి కాబట్టి వాటి దగ్గరికి వెళ్ళాలని గోల చేస్తారు. ఏది ఎక్కాలన్నా కానీ 50 రూపీసేనంట టికెట్స్. ఇక్కడ స్టాల్స్ అవి కూడా చాలా బాగున్నాయి. ఒక గేమ్ కూడా ఆడాము, కానీ దాన్ని క్యాప్చర్ చేయలేదు. దాంట్లో మాకు బ్యాట్ అండ్ బాల్ అనేవి వచ్చాయి. ఇగోండి ఇక్కడ మా బాబు చూస్తున్నారు కదా, ఇంకా చూపిస్తూనే ఉన్నాడు. అది కొనమ్మా, ఇది కొనమ్మా అనుకుంటా. కిడ్స్ ఆడుకోవడానికి అయితే చాలా ఉన్నాయి. మేము నార్మల్గా కార్స్ ఉంటాయి కదా, ఆ కార్లో ఎక్కిద్దామని వస్తే అవి అవైలబుల్గా లేవు. సో ఇలా రౌండ్గా తిరిగే ఇవి ఉన్నాయి. ఫస్ట్ మా పెద్ద బాబుని ఎక్కించిన తర్వాత చిన్న బాబుని ఇంకొక కార్లో ఎక్కించాం. ఒకటే కార్లో ఎక్కియాలంటే 50-50 అన్నారు. ఎందుకులే అని ఒక కార్లో చిన్న బాబుని ఎక్కించాం. ఎందుకంటే చిన్న బాబు ఎక్కువసేపు ఉండడు కాబట్టి చిన్న బాబుని ఎక్కించాక 3 రౌండ్స్ తర్వాత వాడు ఇంకా స్టార్ట్ చేశాడు. వాడిని దింపేసి ఆ టికెట్ ప్లేస్లో పెద్ద బాబుని ఎక్కించాం. అటు చిన్న బాబు సాటిస్ఫై అయ్యాడు, పెద్ద బాబు కూడా సాటిస్ఫై అయ్యాడు. ఫస్ట్ అయితే పెద్ద బాబుని వేరే కారులో ఎక్కించాం. అది లాస్ట్లో యాడ్ చేశాను క్లిప్ అనేది. పెద్ద బాబు అయితే చాలా బాగా ఎంజాయ్ చేశాడు. హాయ్ చెప్పంటే అందరికీ హాయ్ చెప్పుకుంటా. వాడి ఆనందం అయితే వేరే లెవెల్. కానీ ఏరోప్లేన్ అనేది ఉంది, అది కిందకి పైకి వెళ్తుంది. దాన్ని ఎక్కించలేదని చాలా బాధపడ్డాడు. కానీ ఏమో దాంట్లో కింద పడిపోతాడేమో అని భయంతో మేము కూడా అసలు దాని జోలు అనేది పోలేదు. సో కిడ్స్కి కొంచెం సేఫ్టీనే మనకి ఇంపార్టెంట్ కాబట్టి అలాంటి వాటి జోలి పోకపోవడమే చాలా మంచిదని నా ఒపీనియన్. ఈ ఫైనల్గా మేమైతే చాలా బాగా ఎంజాయ్ చేసాము. మేము కాదు కానీ మా పిల్లలు అయితే బాగా ఎంజాయ్ చేశారు. లాస్ట్లో ఇంకా 2 ట్రాక్టర్ బొమ్మలు అండ్ ఒక JCB బొమ్మలు తీసుకొని ఇంటికి రిటర్న్ అయిపోయాము.